హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. చాలా మంది కూడా రతిలో ఎక్కువసేపు గడపాలన్న కోరిక చాలా మందిలో ఉంటుంది. కానీ అతి తక్కువ సమయంలోనే వీరక్స్ స్ఖలనం అయిపోవడం, దీనివల్ల ఇద్దరు నిరుత్సాహపడడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఎంతో మంది ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దీనికి కారణం నరాల బలహీనతలు కావచ్చు, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ కావచ్చు, అంగం మీద నరాల్లో పటుత్వం లేకపోవడం వల్ల కావచ్చు, లేదా అంగం మీద ఎక్కువగా హస్తప్రయోగాలు చేయడం వల్ల బలహీన పడిపోవచ్చు, లేదా శారీరకంగా కూడా బలహీనంగా ఉండడం, ఏదైనా యాంటీబయాటిక్స్ కానివ్వండి, మెడిసిన్స్ కానీ అధికంగా వాడి ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల కానీ, లేదా ఎక్కువగా టెన్షన్స్ ఇలాంటి అధికంగా ఉన్న సందర్భాలు, అంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కానీ, లేదా కుటుంబ కలహాల వల్ల కానీ, ఇలాంటి సందర్భాల్లో చాలా మందికి ఈ బలహీనతలు రావడం అనేది జరుగుతుంది. ఈ బలహీనతలు తగ్గించడానికి కూడా మనం ఇంట్లోనే ఎన్నో రకాలైనటువంటి ఔషధాలను మనం ఉపయోగించుకొని క్యూర్ చేసుకోవచ్చు. అందులో నేను చేసే కొన్ని విధానాలు చెప్తాను. దీన్ని మీరు కంటిన్యూగా వాడుకుంటూ ఉన్నట్లయితే ఈ సమస్యను సాధ్యమైన తొందరగా మీరు బయటపడవచ్చు. దీనిలో మొదటిగా వచ్చేసి బూరుగు బంక కానివ్వండి, లేదా రేగు బంక. బోరు బంక దొరకడం కొంచెం కష్టమే, కానీ రేగు బంక మాత్రం ఖచ్చితంగా దొరుకుతుంది. రేగు చెట్టు నుంచి బంక కారుతుంది కదా, ఈ రేగు బంకను తీసుకొని వచ్చి కొద్దిగా నీరు తడిపి మెత్తగా చేసి దానిని ఒక దూదికి పట్టించండి. ఏదన్నా పత్తి దూది కానీ మామూలు ఏ దూదికైనా సరే పట్టించి దానిని కలవడానికి ముందు బొడ్డులో పెట్టుకొని పార్టిసిపేషన్ చేసుకోవాలి. ఇలా బొడ్డులో పెట్టుకొని చేయడం వల్ల బొడ్డు నుంచి వచ్చేటువంటి నరాలు, అంటే ఏవైనా సరే అంగం నుంచి వచ్చే నరాలన్నీ కూడా బొడ్డు నుంచి రావడమే జరుగుతుంది. సో అక్కడ బలోపేతం అనేది ఏర్పడుతుంది. సో దీని ద్వారా కొంత సమయం అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే రెండవది ఎర్రగన్నేరు చెట్టు చాలా చాలా పవర్ఫుల్ అండి. ఎర్రగన్నేరు చెట్టు కొన్ని వందల రకాల వ్యాధుల్ని క్యూర్ చేయడానికి మేము ఉపయోగిస్తుంటాం. ఇందులో ముఖ్యంగా మనకు ఉపయోగపడేది ఎర్రగన్నేరు చెట్టు యొక్క వేరు. ఈ ఎర్రగన్నేరు చెట్టు యొక్క వేరును కొద్దిగా తీసుకొని దీనిని మనము ఒక బౌల్లో వేసి కొద్దిగా నెయ్యి వేసి, గుర్తుపెట్టుకోండి, నెయ్యి, మన ఆవు నెయ్యి కానీ గేదె నెయ్యి ఏదైనా పర్లేదు, నెయ్యి వేసి అందులో బాగా మరగనివ్వండి. ఆ వేర్లు వేసి తర్వాత నేర్లన్నీ నల్లగా అయిన తర్వాత దాన్ని వడబోసుకొని ఆ నూనెను లింగానికి మంచిగా మర్దన చేస్తుంటారు. రోజుకు ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మంచిగా మర్దన చేస్తూ ఉంటే ఆ అంగం పైన ఉన్నటువంటి నరాలలో బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, అంగం పైన నరాలకు బలం వస్తుంది, స్టామినా వస్తుంది, అంగం ఎక్కువసేపు నిలబడి ఉండడానికి అవకాశం ఉంటుంది. సో నేను ఇంతకుముందు చెప్పాను, మనం ఇచ్చే ఎక్సైజ్ ఆయిల్లో 18 రకాల మూలికలను ఉపయోగిస్తామని. ఆ మూలికల్లో ఈ ఎర్రగన్నేరు వేర్లు కూడా ఒక మూలిక. అందుకనే ఆ ఆయిల్ అనేది చాలా ఎక్సలెంట్ ఫలితాలను మనకు అందిస్తుంది. మన దగ్గర ఉన్న వాళ్ళలో హై డిమాండ్ ఉన్నటువంటి మెడిసిన్ కూడా ఆయిలే. ఇకపోతే మరొకటి అతి మధురం చూర్ణం అని మనకు ఆయుర్వేదిక్ షాపులలో లభిస్తుందండి. ఈ అతి మధురం చూర్ణాన్ని రతికి ముందు 1 గంట ముందు ఒక గ్లాసు పాలలో ఒక చెంచాడు చూర్ణాన్ని వేసుకొని కొద్దిగా కండ చక్కెర వేసుకొని తాగాలి. ఇలా తాగడం వల్ల ఇది శరీరానికి అలసిపోకుండా ఎక్కువగా బలాన్ని ఇవ్వడానికి, త్వరగా ఇమ్యూనిటీని డెవలప్ చేయడానికి, ఎక్కువసేపు రతిలో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం అనేది కలుగుతుంది. అతిమధురం చూర్ణాన్ని కూడా మనం మెడిసిన్స్ ఇచ్చే వాళ్ళలో కూడా కలుపుతుంటాం. నేను చెప్తాను కదా 10 రకాల చూర్ణాలు కలుపుతాను, అందులో కూడా ఈ అతిమధురం చూర్ణాన్ని కలుపుతాము. మరొక చిట్కా కూడా ఉంది. ఇది వచ్చేసి వెంపలి వేరు లేదా బ్రహ్మదండి వేరు. వెంపలి చెట్టు కానీ బ్రహ్మదండి చెట్టు కానీ మామూలుగా గూగుల్లో కూడా తెలిసిపోతాయి, అవి మన చెట్టు చూస్తూనే ఉంటాము. ఈ చెట్ల యొక్క వేర్లను కట్ చేసుకొని వచ్చి వాటిని బాగా శుభ్రంగా కడిగి ఆరబెట్టి ఒక ఇంచు మోతాదులో కట్ చేసుకొని దానిని బుగ్గన పెట్టుకొని రతిలో పార్టిసిపేట్ చేసిన ఎక్కువ సమయం అనేది పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దాన్ని బుగ్గన పెట్టుకొని ఆ రసాన్ని తీసుకుంటూ ఉంటుంటే అది మనకు ఒక మంచి స్టామినాను, బలాన్ని ఇవ్వడానికి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనము ఇన్ని విధాలుగా మనం ప్రయత్నించినా కూడా మనకు ఫలితం రాలేదు అని అనుకోండి, అప్పుడు మీరు ఇంకా ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే. ఇందులో ఖచ్చితంగా 100%లో 50% స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వారికి ఖచ్చితంగా క్యూర్ అవుతారు. హెవీగా ఉన్న 50% వరకు క్యూర్ అవ్వడానికి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మనం ఎక్స్టర్నల్ యూజ్ చేస్తున్నాము అండ్ ఇంటర్నల్గా యూజ్ చేస్తున్నాం కాబట్టి మెడిసిన్స్ లాగా ఖచ్చితంగా రిజల్ట్ అనేది అవకాశం ఉంటుంది. అయినా కూడా సమస్య తీవ్రంగా ఉంటే కనుక ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కావాలి అని అనుకుంటే కింద స్క్రోల్ నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి దీనికి సంబంధించిన అన్ని వివరాలు కూడా మీరు తెలుసుకోవచ్చు. దీనికి వచ్చేసి మనం ఒక పౌడర్ ఇస్తాము, 5 రకాల మాత్రలు ఇస్తాము, ఒక ఆయిల్ ఇస్తాము. దీన్ని కంటిన్యూగా మేము చెప్పిన విధంగా కనుక వాడుకుంటూ మంచి పథ్యం ఫుడ్ మంచిగా ఫాలో అయినట్లయితే అంగ స్తంభనలు పెరుగుతాయి, అంగం యొక్క స్టామినా పెరుగుతుంది, ఎక్కువ సమయము రతిలో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం అనేది అధికంగా ఉంటుంది. దీని కోర్స్ వచ్చేసి సుమారుగా 3 నుంచి 4 నెలల పాటు ఉంది. ఖర్చు వచ్చేసి 4,000 నుంచి 5,000, 8,000 ఇలా వాళ్ళ సమస్యను బట్టి ఆ అమౌంట్ అనేది డిసైడ్ అవుతుంటుంది. మనం కలిపే బస్వాల మీద కూడా అది డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ మీ సమస్య తీవ్రంగా ఉంది, త్వరగా క్యూర్ అవ్వాలి అనుకుంటే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, మెడిసిన్ వాడుకోవచ్చు. మీకు కావాలి అనుకుంటే నేరుగా మా వద్దకు రావచ్చు. కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా ఉంటుంది. అండ్ హైదరాబాద్లో కూడా మనం బ్రాంచ్ స్టార్ట్ చేసామండి. ఒకవేళ మీరు కలవాలి అనుకుంటే హైదరాబాద్లో కూడా నన్ను
కలవచ్చు. అపాయింట్మెంట్ ముందుగా తీసుకొని రావాల్సి ఉంటుంది క్యాంప్ పెట్టినప్పుడు. ఒకవేళ మీరు తెప్పించుకోవాలి అనుకుంటే మీ అడ్రస్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను మా డీటెయిల్స్ పంపిస్తాము. ఆ విధంగా మీరు కొరియర్ ద్వారా కూడా ఇంటి వద్ద నుండి మెడిసిన్ తెప్పించుకొని వాడుకోవచ్చు. ఎప్పుడు కూడా సమస్య స్టార్టింగ్లో ఉన్న తీవ్రంగా ఉన్నా నెగ్లెక్ట్ చేయొద్దు. దీనివల్ల చాలా రకాల సమస్యలు ముందు ఇంకా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. నా వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.